వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో ఏబీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. కేఎల్ రావు గారి జన్మదిన వేడుకలకు సంబంధించి ఆయన గురించి సార్ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ది గ్రేట్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు కేఎల్ రావు గారు అంటే. ఎవరికి తెలియంది కూడా ఉండదు. సో కేఎల్ రావు గారి గురించి మీకు తెలిసింది మీ మాటలో చెప్పండి సార్. ఎవరికి తెలియదు కాదు, మీకు తెలుసా? మీ తరానికి తెలుసా అసలు ఆయన గురించి? అదే, అందుకనే ఈ తరానికి పరిచయం చేయడం కోసమే ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చాను. కేఎల్ రావు గారిది వాళ్ళ 125వ జయంతి, అంటే ఆయన పుట్టిన సందర్భం. ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తర్వాత భారతదేశం ప్రొడ్యూస్ చేసిన అతి గొప్ప ఇంజనీరు కేఎల్ రావు గారు. నాగార్జున సాగర్ కట్టడానికి పూర్తిగా ఆయనే కారణం. సెంట్రల్లో శాంక్షన్ చేయించడం దగ్గర నుంచి ఆ రోజుల్లో నుంచే నీటి గురించి, ప్రాజెక్టుల గురించి రాజకీయాలు నడిచాయి. మనకి మద్రాసుకి మధ్యన, జవహర్లాల్ నెహ్రూకి మన రాష్ట్ర నాయకులకి మధ్యన అసలు కట్టాలా వద్దా, నాగార్జున సాగర్ ఇక్కడ కట్టాలా వద్దా అని అంటే ఆ రోజున రైతాంగం ఆందోళన చేసి మరీ నందికొండలో ఇవాళ నాగార్జున సాగర్ని ఏదైతే చెప్తున్నామో అక్కడ ఆ ప్రాజెక్ట్ వచ్చేలాగా చేసుకున్నాం. ఆందోళన ఫలితంగా వచ్చింది. ఆ రోజున కేఎల్ రావు గారు సిడబ్ల్యూసీలో ఉండేవాడు. ఖోస్లా కమిటీ అని ఒకటి వేసి చివరికి నందికొండని ప్రాజెక్టు స్థలంగా ఎంపిక చేసి 55లో మొదలుపెట్టి 67 కల్లా పూర్తి చేశారు. అంటే 12 సంవత్సరాలు. వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉన్నది 10 సంవత్సరాలే. 10 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ కట్టారంటే ఇవాళ ఉన్నటువంటి యువకులు మీరు నమ్మగలరా? గుర్తెచ్చుకోండి. అది కూడా ఎట్లా? ఆ రోజున ఏ మెషిన్లు లేవు, హైడ్రాలిక్స్ లేదు, ఎక్స్కవేటర్లు లేవు, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ లేదు. ఏదో పిచ్చి క్రేన్లు, పాత లారీలు, డొక్కు లారీలు ఉండేవి. లక్షల కోట్ల బండ రాళ్ళని చెక్కి, అది రాళ్లతో కట్టాలంటే షేప్ చేయాలి కదా. ఏ రాయి పెడితే ఆ రాయి వాళ్ళంగా షేపింగ్ చేసి వాళ్ళ భుజాల మీద కర్రలకి కట్టి వేలాడగట్టి భుజాల మీద వేసుకుని మోసారు కూలీలు, ముఖ్యంగా వడ్డెర్లు. ఇవాళ కేఎల్ రావు గారితో పాటుగా వాళ్ళని కూడా నేను గుర్తు చేసుకోవడం నాకు గర్వంగా భావిస్తున్నా. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి మనం. ఇవాళ అంత కష్టపడి ఆ రోజుల్లో ఎంత పట్టుదల ఉంటే 10 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలరో చూడండి మీరు. ఇవాళ 10 సంవత్సరాల్లో ఒక చెరువు కూడా తవ్వలేరు ఈ గవర్నమెంట్లో. అట్లా తయారయ్యాం. కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి చిత్తశుద్ధి విషయంలో కానీ, శ్రద్ధ విషయంలో కానీ, పట్టుదల విషయంలో కానీ, ఇంజనీరింగ్ పరిజ్ఞానం విషయంలో కానీ, ఇంజనీర్లకు ఇచ్చిన గౌరవం విషయంలో కానీ ఎంత తేడా ఉందో గమనించండి అని చెప్తున్నా. 30-40 ఏళ్ళుగా ఒక్క ఇంజనీర్కి మీరు పద్మశ్రీ కూడా ఇవ్వలేకపోయారు. అంటే ఆ మాత్రం ఇంజనీర్ని మీరు ప్రొడ్యూస్ చేయలేదా? లేకపోతే ఉన్న ఇంజనీర్లో మీకు ఎవడో పద్మశ్రీ ఇచ్చేవాడు కూడా దొరకట్లేదా? ప్రతి సంవత్సరం సినిమా యాక్టర్లకు ఇస్తారు కదండి. ఒక్క సంవత్సరం ఒక్క ఇంజనీర్కి ఇవ్వండి, ఇంకొక 10 మంది కేఎల్ రావులు పుడతారు. సార్, ఇప్పటి వరకు మీరు చూసిన ఇంజనీర్లలో కేఎల్ రావు గారి తర్వాత అంత బెస్ట్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రీరామకృష్ణయ్య గారి గురించి చెప్తారు అందరూ. కాబట్టి ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇవ్వలేరు అనుకోండి. ఇప్పుడున్న వాళ్ళల్లో నా ఉద్దేశంలో ఈ స్టేట్ గవర్నమెంట్కి సలహాదారుగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు గారు, ఫార్మర్ ఈఎన్సీ, ఆయన పద్మశ్రీ ఇవ్వడానికి అన్ని రకాల అర్హుడు. అంతకంటే గొప్ప వాళ్ళు ఏమి మీకు దొరకరు. ఒక ఇంజనీర్కి ఇవ్వదలుచుకుంటే వెంకటేశ్వరరావుకి ఇవ్వండి. ఆయన ఏమి నాకు చుట్టం కాదు, ముందే చెప్పు. సార్, ముద్రగడ పద్మనాభం గారు కన్నుమూశారు. సో ఇప్పుడు ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో ఆయనకి అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య కొంత నడుస్తుంది, అంటే వివాదం నడుస్తుంది. ఆయన పార్టీలోకి ఆహ్వానించారు అన్నట్లుగా. సో ఈ రోజైతే అది ఫుల్ ట్రెండ్ టాపిక్లో ఉంది. సో దాని గురించి మీరేం చెప్తారు? తెలీదు, మన ఉదయం నుంచి ఇదే కార్యక్రమంలో ఉన్నా. సో అసలు నాకేం తెలియదు ఏం జరుగుతుందో. వాళ్ళ కుటుంబ వ్యవహారం నాకెందుకు. చూసారు కదా, ఏబీ వెంకటేశ్వరరావు గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.